శరీరంలో కొలెస్ట్రాల్ ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. కొలెస్ట్రాల్ గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ముందుగానే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. అందుకే కొలెస్ట్రాల్ పెరుగుదలను సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటారు. అయితే మీ వేలు గోర్ల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. ముందు తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. రక్త ప్రసరణకు ఆటంకం కలిగితే ప్రాణాంతక వ్యాధులను దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అసలైతే కొలెస్ట్రాల్ 2 రకాలు ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ LDL అంటారు. చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే శరీరంలోని కొన్ని భాగాలలో దాని లక్షణాలను చూపుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోర్లు పసుపు రంగులోకి మారడం, గోర్లపై పసుపు రంగు మచ్చలు ఏర్పడడాన్ని షాంతోమాస్ అంటారు. మీ గోర్లు ఇలా పసుపు రంగులోకి మారుతున్నట్లయితే మీ శరీరంలో హానికరమైన కొవ్వు ఉందని అర్థం. గోర్లకు రక్త ప్రసరణ తగ్గితే గోరు పసుపు రంగులోకి మారుతుంది. ఇది సాధారణంగా అధిక LDL కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులకు లక్షణం. ఈ పసుపు మచ్చలు గోర్లు, మోచేతులు, గోర్ల మధ్య కొంతమందిలో ఎడమ లేదా కుడి కాలు మీద కనిపిస్తాయి. గోర్ల రంగు రక్త ప్రసరణ సరిగా జరగకపోతే నీలం రంగులోకి మారుతాయి. నీలం రంగు మారితే రక్తనాళాల్లో సమస్య ఉండడానికి సంకేతం. కాబట్టి మీ గోర్లు నీలం రంగులోకి మారితే మీ శరీరంలో కొవ్వు పెరిగిందని అర్థం. గోర్లతో నొప్పి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు రక్త ప్రసరణ ఆటంకం ఏర్పడుతుంది. రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడితే గోర్లలో నొప్పి ఉండటంతో పాటు మంట ఉంటుంది. కాబట్టి గోర్లలో నొప్పి వస్తే వైద్యులను సంప్రదించండి. కోల్డ్ నెయిల్ అధికంగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు అర్థం. తద్వారా సరైన రక్త ప్రసరణ లేకుండా వేళ్లు, గోర్లు చల్లగా మారుతాయి. రక్త ప్రసరణ దాదాపు ఆగిపోయినప్పుడు గోర్లు చల్లగా, నిర్జీవంగా మారుతాయి. గోర్లు నల్లబడటం. ఈ లక్షణం కొందరిలో కనిపిస్తుంది. గోర్లపై డార్క్ స్కిన్ శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్ కు సంకేతం. దీన్నే స్ప్లింటర్ హెమోరేంజ్ అంటారు. ఈ నల్లటి గీతలు గోర్లపై కనిపిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.